సౌత్ కొరియాలో మేల్ పాపులేషన్ డ్రాప్ అవడంతో వాళ్ళ మిలిటరీ అనేది 20% కి ష్రంక్ అయింది. ప్రస్తుతం వాళ్ళ మిలిటరీలో 4,50,000 మెంబర్స్ ఉన్నారు. ష్రంక్ అయ్యి పాత లాస్ట్ 6 years నుంచి అలాగే ష్రంక్ అవుతా వచ్చింది. 20% ష్రంక్ అవుతా వస్తుంది. ఇది ఎందుకంటే మేజర్ గా సౌత్ కొరియాలో ఇన్ఫెర్టిలిటీ రేట్ అనేది పెరిగిపోతుంది అండ్ చాలా మంది పిల్లల్ని కనట్లేదు, కనకూడదు అనుకుంటున్నారు కూడా. ఎందుకంటే వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు జాబులు చేయడంతో. ఇది నేను ఇంతకు ముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చూసాను. దాంట్లో ఎలా సౌత్ కొరియాలో తగ్గిపోతుంది అని చెప్పి అక్కడ గవర్నమెంట్ కూడా లైక్ సెలవులు ఇవ్వకపోవటము, లైక్ మ్యాటర్నిటీ లీవ్స్ ఇవ్వకపోవటము అండ్ లోన్స్ ఎక్కువ ఉండటము, హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేయటము, వీటన్నిటి రీత్యా అనమాట. సెలవులు లేకపోతే ఆబ్వియస్లీ ఏం చేస్తారు, అక్కడ డబ్బులు ఎక్కువ కట్టాలి లోన్స్ కింద ఇలాగా. కానీ మ్యాటర్నిటీ లీవ్ లేదు, మ్యాటర్నిటీ లీవ్ తీసుకుంటే డబ్బులు ఇచ్చే రకం కాదు, వీళ్ళు సెలవులు తీసుకోవాల్సి ఉంది. వీటన్నిటి రీతి అందరికీ పర్సనల్ ఇండిపెండెన్స్ రావటం, ఎకనామికల్ ఇండిపెండెన్స్ రావటము లేడీస్ కి జెంట్స్ కి. సో వీటన్నిటి రీత్యా లైక్ మోడర్నైజేషన్ రీత్యా అక్కడ చాలా మంది పిల్లలు కనట్లేదు అండ్ జనాభా కూడా 2050 కల్లా, ఆ వీడియోలో నేను చూసింది ఏంటంటే 2050 కల్లా సౌత్ కొరియాలో పాపులేషన్ ఉండరు, మొత్తం ముసలోళ్లే ఉంటారు, ఇంకెవరో ఉండరు యూత్ అనేది, ఎందుకంటే కంట మానేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. అదే క్రమంలో ఇప్పుడు మిలిటరీకే మేల్ పాపులేషన్ లేకుండా అయిపోయింది అని చెప్తున్నారు. నంబర్స్ చూస్తే 2000s లో 6,90,000 మెంబర్స్ సోల్జర్స్ ఉండేవాళ్ళు, 2010s లో ఏమో 5,63,000 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడేమో 4,50,000 కి పడిపోయారు. ఇంకా ఏం చెప్తున్నారంటే 29 to 2025 మధ్యలో 20 years మేల్ పాపులేషన్ అనేది 30% డిక్లైన్ అయి 2,30,000 మెంబర్స్ కింద ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సౌత్ కొరియా డిఫెన్స్ బడ్జెట్ అనేది 43.9 బిలియన్ ఉంది 2025 లో, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ నార్త్ కొరియా. అండ్ 2024 లో సౌత్ కొరియా ఫెర్టిలిటీ రేట్ అనేది బాగా పడిపోయి 0.7 దగ్గర ఉంది అని. ఇదంతా చూస్తుంటే అసలు సౌత్ కొరియాకి మిలిటరీకి తర్వాత ఉండండి ఇన్ ద లాంగ్ టర్మ్ అసలు పాపులేషన్ లేకుండా పోయేటట్టుంది. అందుకే రీసెంట్ గా చూస్తే సౌత్ కొరియాలో స్థిరపడితే అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి కూడా రీసెంట్ గా నేను న్యూస్ చూసాను. సో యునో ఏ కంట్రీ అయినా కానీ ఓకే పాపులేషన్ తగ్గించుకోవాలి అనుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. సో డీసెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలి, ఓవర్ సైజ్ కి వెళ్ళిపోకూడదు, లెస్ సైజ్ కి వెళ్ళిపోకూడదు, సరిపడా వెళ్ళాలి. సో సౌత్ కొరియాకి వచ్చిన తిప్పలు ఇవి. వాటిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా సస్టైన్ అవుతుంది యాజ్ అ నేషన్, వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ.